ఎలక్షన్లు వస్తే మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి. గులాబీ శ్రేణులకు మళ్ళా ఫుల్ జోష్ తెప్పిస్తున్న నయా సర్వే. హైడ్రా ఎఫెక్ట్, పాతాళానికి అధికార పార్టీ పాపులారిటీ. రాబోయే ఎలక్షన్ల బీఆర్ఎస్ కు రానున్న 68 సీట్లు పక్కానా? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే పబ్లిక్ మూడ్ ఎట్లుంటది, పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద జనాలు ఏమనుకుంటాండ్రు, ఇవన్నీ తెలుసుకునేటందుకు చేసిన సర్వే రిపోర్ట్ ఒకటి హల్చల్ చేస్తుంది. ఆత్మసాక్షి గ్రూప్ అనేటోళ్ళు చేసిన మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే చూస్తే అధికార పార్టీ లీడర్ల గుండెలు గుబేల్మంటున్నాయట. రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాలల్లా 1,85,000 మందిని కలిసి తీసుకున్న శాంపిల్స్ తో చేసిన ఈ సర్వేల దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి 2.5 ఏళ్లు కాకముందే జనాలల్లా గింత వ్యతిరేకత ఎట్లా వచ్చిందన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ల పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వ పనితీరు మీద రాష్ట్రంలో 70% మంది నారాజుగా ఉన్నారన్న ముచ్చట ఈ రిపోర్ట్ల కుండబద్దలు కొట్టినట్టు తేలిపోయింది. ఒకప్పుడు మార్పు కావాలని కాంగ్రెస్ కు ఓట్లేసిన జనాలే ఇప్పుడు మళ్ళా పాత పాలనే బాగుండే కదా అని ఫీల్ అవుతాండ్రట. ముఖ్యంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనతోటి ఈ 2.5 ఏళ్ల రేవంత్ సర్కార్ పాలనను పోల్చి చూస్తే గులాబీ బాస్ పాలనే 100 రెట్ల నయమని 45% మంది పబ్లిక్ బల్ల గుద్ది మరీ చెప్తాండ్రట. కాంగ్రెస్ పాలన బాగుందని చెప్పేటోళ్ళు కనీసం 40% కూడా లేరని ఈ సర్వే చెబుతాంది. నిజానికి దేనికైనా ఓ టైం ఉంటది, కానీ ఇంత తొందరగా పబ్లిక్ మూడ్ రివర్స్ అవ్వడం రాజకీయ పండితులను సైతం పరేషాన్ చేస్తాంది. ఇక కేటీఆర్ లాంటి వాళ్ళు ఎప్పటి నుండో చెబుతాండు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పుంజుకుంటుందని. ఇప్పుడు ఈ విషయం ఈ సర్వేలో స్పష్టంగా బయటపడ్డది. ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళానికి పడిపోతా అంటే కార్ పార్టీకి మళ్ళా ఫుల్ ట్యాంక్ జోష్ వస్తాంది. ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో ఎట్లుంది, పబ్లిక్ ఏ ఇష్యూ మీద ఎవరికి సపోర్ట్ చేస్తాండ్రు అన్నది మైక్రో లెవెల్లా అనాలిసిస్ చేసిండ్రు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కరెంట్ సమస్యలు ఇవన్నీ సర్కార్ మేడకు ఉచ్చులాగా మారినాయట. జనాలకిచ్చిన మాటలు గాలికి వదిలేస్తే ఎలక్షన్లల్లా ఎట్లా బుద్ధి చెప్తారో ఇప్పటికైతే ఈ రిపోర్ట్ ఒక ట్రైలర్ లాగా చూపిస్తాంది. ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ముచ్చట ఏమైందన్న దాని మీద జనాలు మస్తు ఫైర్ మీద ఉన్నట్టు ఈ సర్వేలో తేలిపోయింది. అసలు ఎన్నికల ప్రణాళికల ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేసిండ్రని అడిగితే ఏవి నెరవేర్చలేదని ఏకంగా 50% మంది మొహం మీదనే చెప్పేసిండ్రు. కొంతవరకు అయితే అమలు చేసిండ్రని చెప్పేటోళ్ళు కేవలం 11% మాత్రమే ఉన్నారట. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల ముచ్చట ఏమైందని జనం నిలదీస్తాండ్రు. రైతులకైతే రైతు భరోసా కింద ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అవి కూడా అందుతలేవని పబ్లిక్ పూర్తిగా నారాజైండ్రు. ఉద్యోగం లేని యువత కూడా కాంగ్రెస్ సర్కార్ మీద గరంగా ఉన్నారంట. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తలేరని 54% మంది పబ్లిక్ మండిపడతాండ్రు. ఇక 18 ఏళ్లు నిండిన చదువుకునే పోరలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్న హామీ అయితే అడ్రస్ లేకుండా పోయిందంటుర్రు. అసలు ఆ స్కీమ్ ఎవరికి ఇచ్చిండ్రో ఏడుందో దేవునికే ఎరక అంటుర్రు. 500కే గ్యాస్ సిలిండర్ పథకం మీద కూడా జనాలు గుస్సా అవుతాండ్రు. ఇవన్నీ చూస్తుంటే ఎలక్షన్లల్లా ఓట్ల కోసమే ఈ 6 గ్యారెంటీల స్కెచ్ వేసిండ్రని 33% మంది స్పష్టంగా చెప్పబట్టిరి. అధికారంలోకి వచ్చినాక ఆ హామీలను గాలికి వదిలేసుడుతోని ఇప్పుడు అదే పబ్లిక్ రివర్స్ అయ్యి సర్వే రిపోర్ట్ల సర్కారుకు చుక్కలు చూపిస్తాండ్రు. చేయూత పథకం కింద నెలకు 4,000 పెన్షన్ అమలైతలేదు. అసలు దాన్ని ముందటేసుకుంటారన్న హామీ కూడా
నమ్మకం కూడా లేదని సగం మందికి పైగా జనాలు ఫిక్స్ అయిపోయిండ్రు. ఇక 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ముచ్చట్ల కూడా ఫుల్ అసంతృప్తి కనిపిస్తోంది. ఓట్ల కోసం మాయమాటలు చెప్పి పవర్లకి వచ్చినాక జనాలను ఎట్లా మోసం చేసిండ్రో ఈ పాయింట్లన్నీ స్పష్టంగా చూపిస్తున్నాయి. స్కూల్ ఫీజుల నియంత్రణ లేదు, సామాన్యునికి వైద్యం అందుతలేదు, ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి విపరీతంగా పెరిగిపోవడం, ఇవన్నీ ముఖ్యమైన అంశాలే. కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ చూసుకొని ముందే మేల్కొనకపోతే రాబోయే రోజులలో ఊళ్ళల్లో తిరుగుడు కూడా కష్టమయ్యేటట్టు కనిపిస్తాంది. ఇక తెలంగాణలో ఏడ చూసినా జనం ఇప్పుడు హైడ్రా పంచాయతీ నడుస్తాంది. కూల్చుడు మీద ఉన్న సర్కార్ దృష్టి పబ్లిక్కు అస్సలు నచ్చుతలేదని సర్వేలే పక్కాగా తేలిపోతాంది. హైడ్రా పనితీరు పారదర్శకంగా ఉందా అని అడిగితే అస్సలు బాగాలేదని 42% మంది ఉండబద్దలు కొట్టిండ్రు. అసలు హైడ్రాకి వ్యతిరేకంగా ఏకంగా 62% మంది జనాలు ఉన్నారంటే పరిస్థితి ఎట్లుందో మనం అర్థం చేసుకోవచ్చు. లేని ఎఫ్టీఎల్ పరిధిని ఉన్నట్లు చూపించుకుంటా ప్రజలను భయపెడతాండ్రని ఆరోపణలు గట్టిగానే వస్తున్నాయి. ఈ హైడ్రా దెబ్బకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుప్పగూలింది. ఆ డౌన్ ట్రెండ్ ఎఫెక్ట్ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ పాపులారిటీ మీద పెద్ద దెబ్బనే కొట్టింది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా పబ్లిక్ కు అస్సలు మింగుడు పడతలేదట. పవర్లకి వచ్చినప్పటి నుంచి చూస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ తిట్టుడు విమర్శించుడు తప్ప ఆయన కొత్తగా చేసిందేం లేదని జనాలు ఓపెన్ గానే మాట్లాడుకుంటాండ్రు. తెలంగాణలో పాలనను గాలికి వదిలి పొద్దున లేస్తే రాజకీయ విమర్శలు చేసుడే పనిగా పెట్టుకునుడు జనానికి నచ్చుతలేదంట. అందుకే రేవంత్ రెడ్డి గ్రాఫ్ మొత్తం పడిపోతాంది. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏందంటే ప్రస్తుత ప్రభుత్వం ఏపీ లీడర్ల చేతిలో రిమోట్ కంట్రోల్లా పనిచేస్తుందన్న ఫీలింగ్ జనాలకి బాగా వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రజలను ఇది అవమానించేలా ఉందన్న భావన హార్డ్ కోర్ తెలంగాణ వాదుల వ్యతిరేకత తెప్పిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కూడా రాజకీయ బురద చల్లటందుకేనని 36% మంది చెబుతాండ్రు. 10 ఏళ్ల కిందట ఎట్లయితే తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిండ్రో ఇప్పుడు మళ్ళా అదే కారణంతో కొట్లాడేటందుకు బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ అని 43% మంది ఫుల్ కాన్ఫిడెన్స్ తోని చెబుతుర్రు. జనాల మనోభావాలు దెబ్బతింటే ఫలితాలు ఎట్లుంటాయో, పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో అధికార పార్టీకి ఈ లెక్కలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. రాబోయే 2028 అసెంబ్లీ ఎలక్షన్లల్లా ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటురన్న ప్రశ్నకు పబ్లిక్ ఇచ్చిన ఆన్సర్ చూస్తే కాంగ్రెస్ పెద్దలకు మైండ్ బ్లాంక్ అవుట్ ఖాయమంటుర్రు. రేవంత్ రెడ్డి మాస్ ఇమేజ్ పడిపోయింది. ఆయనను సీఎంగా కోరుకునేటోళ్ళు కేవలం 26% మందే అంటుర్రు. గదే టైంలో మళ్ళా కేసీఆర్ అయితేనే రాష్ట్రం పదిలంగా ఉంటుందని 37% మంది పబ్లిక్ కోరుకుంటుర్రు. రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ గ్రాఫ్ మస్తు పైలంగానే కనిపిస్తుంది. మార్పు కావాలని ఓట్లేసి అనవసరంగా మోసపోయినామన్న ఫీలింగ్ జనాలల్లా బలంగా నాటుకపోయింది. అసలు ఇక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పే మాటలు పబ్లిక్ లైట్గా తీసుకుంటుర్రట. జనాలను నమ్మించేదందుకే ఆయన ఆడుతున్న మైండ్ గేమ్ అని 31% మంది అంటే అసలు 10 ఏళ్ళు కాంగ్రెస్ పవర్లోనే ఉండదని 45% మంది తేల్చి పడేసిండ్రట. అసలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మటోళ్ళు 10% కూడా లేరంటేనే ఆయన క్రెడిబిలిటీ ఎంత పడిపోయిందన్నది మనకు అర్థమైతాంది. ఇంకో దిక్కు బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు కూడా ఏమాత్రం నమ్మతలేరంట. అది కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని పబ్లిక్ తేల్చి పడేస్తుర్రు. ఇక శాసనసభ్యుల పనితీరు చూస్తే తమకు ఈ ఎమ్మెల్యేలు ఎన్నడూ అందుబాటులో ఉంటలేరని ఏకంగా 46% మంది ఫిర్యాదు చేస్తాండ్రు. అవినీతి ఆరోపణలు కూడా ఎమ్మెల్యేల మీద మస్తుగానే వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేస్తారంటే అత్యధికంగా 42% మంది కారు పార్టీకే జైగొట్టిర్రు. కాంగ్రెస్ కు 37% మంది,
బీజేపీకి 12% సపోర్ట్ ఉన్నది. యువతలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగినా ఆ ఓటు బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ కు పోతలేదట. కొద్దిగా బీజేపీ వైపు కూడా షిఫ్ట్ అవుతాంది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం తెలంగాణ ప్రజల నాడి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ దిక్కే మొగ్గు చూపుతుందన్నది పక్కా వాస్తవం. ఇక అసలు సిసలైన సీట్ల లెక్కల ముచ్చటకు వస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే పవర్ ఎవరి చేతికి పోతుందన్నది సర్వేల క్లియర్గా తేలిపోయింది. కారు పార్టీ 56 సీట్లతోని మళ్ళా అధికారంలోకి వచ్చుడు ఖాయంగా కనిపిస్తోంది. అస్తం పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయి కేవలం 34 స్థానాలకే పరిమితం కాబోతుంది. మొన్నటి ఎలక్షన్లల్లా 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఒక్కసారి 30 సీట్లు నష్టపోయి డీలా పడిపోతాంది. కమలం పార్టీ 5 సీట్లకు, మజ్లీస్ 6 సీట్లకు పరిమితం అవుతుందని సర్వే చెబుతుంది. ఇంకో 18 సీట్లల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. మరి ఈ సీట్లలో కూడా కనీసం 10 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలకు పోయే ఛాన్స్ మస్తుగా ఉందట. అంటే ఓవరాల్గా గులాబీ పార్టీ అకౌంట్ల 68 దాకా సీట్లు పడి క్లీన్ మెజార్టీ వచ్చుడు పక్కా అంటుర్రు. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా 5% దాకా ఉంటుంది. అది ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీకే కలిసి వస్తుంది. అసలు ఏ జిల్లాలల్లా ఎట్లుందన్న విషయం చూస్తే పాత ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలల్లా బీఆర్ఎస్ మళ్ళా పుంజుకుంటాంది. రూరల్, అర్బన్ అన్న తేడా లేకుండా పబ్లిక్ కాంగ్రెస్ సర్కార్ మీద పూర్తిగా అసంతృప్తిగానే ఉన్నారట. కాకపోతే ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలా బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పీడ్ పెంచాలని అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. కేవలం పై స్థాయిలో ఉన్న నాయకులు మాత్రమే కాకుండా కింది స్థాయి కార్యకర్తలు కూడా పబ్లిక్లకు పోయి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని రాజకీయ పండితులు సలహా ఇస్తాండ్రు. రాబోయే రోజులలో కాంగ్రెస్ ఈ తప్పులను సరిదిద్దుకోకపోతే తెలంగాణలో వాళ్లకు కోలుకోలేని దెబ్బపడడం ఖాయమంటుర్రు. మార్పు తెచ్చిన జనాలే మళ్ళా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతుండ్రని ఈ సర్వే ముచ్చట్లు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ సర్వే పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.